హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం ఈ ఫిబ్రవరి నెలలో 2026 సంవత్సరానికి సంబంధించి ఏ సంక్షేమ పథకాలు అనేది అమలు చేయనుంది, దానికి సంబంధించిన వివరాలు అనేది అయితే తెలుసుకుందాము. సో ఈ నెలలో ఏ పథకాలు అమలు అవుతాయనేది వీడియోలో అయితే లాస్ట్ వరకు చూసి తెలుసుకోండి. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని అయితే షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి. వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు ఎన్ని లైక్ చేస్తే నాకు అంత సపోర్టివ్గా ఉంటుంది, వీడియో కూడా ఎక్కువ మందికి చేరుతుంది. దానివల్ల వీడియోలోని ఇన్ఫర్మేషన్ ఎక్కువ మందికి తెలుస్తుంది అనమాట. అలాగే వీడియోని హైప్ అయితే ఇవ్వండి. హైప్ ఇవ్వడం ద్వారా సో ఇన్ఫర్మేషన్ అనేది ఎక్కువ మందికి చేరుతుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్లకైతే వెళ్ళిపోదాము. సో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఫిబ్రవరి నెలలో కూటమి ప్రభుత్వం వివిధ సంక్షేమ పథకాలను అయితే అమలు అయితే చేయబోతోంది. ఈ సంక్షేమ పథకాలతో పాటు మరికొన్ని పథకాల అప్డేట్స్ కూడా అయితే రావడం జరిగింది. సో దానికి సంబంధించిన వివరాలు కూడా అయితే తెలుసుకుందాం. అందులో మొదటి చూసుకుంటే మనకు ముఖ్యంగా పెన్షన్స్కు సంబంధించి అనమాట. సో ఏపీలో ఆల్రెడీ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కింద అయితే కనుక పెన్షన్లు ఆ 4,000 రూపాయలు 6,000 రూపాయలు ఇట్లా అర్హులైన వారికి అయితే కనుక ఆ యొక్క పెన్షన్స్ పంపిణీ అయితే చేయడం జరిగింది. అంతేకాకుండా మనకు ఏపీలో కొత్తగా పెన్షన్లను అయితే కనుక శాంక్షన్ అయితే చేయబోతున్నారనమాట. అంటే మనకు ఈ యొక్క ఎమర్జెన్సీ పెన్షన్లను అయితే శాంక్షన్ అయితే చేయడం జరుగుతుంది. అందులో భాగంగా దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, అలాగే క్యాన్సర్ పేషెంట్లు, దివ్యాంగులకు అయితే కనుక కొత్త పెన్షన్లు శాంక్షన్ చేస్తారు. సో జిల్లాకు 200 మందికి పెన్షన్లు శాంక్షన్ చేయాలని, అంటే గరిష్టంగా 200 మందికి మాత్రమే ఇప్పుడు కొత్తగా పెన్షన్లు శాంక్షన్ చేయాలని చెప్పి ప్రభుత్వం ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగిందనమాట. ఆ ప్రక్రియ అనేది అయితే కనుక ప్రారంభించడం అయితే జరుగుతోంది. అలాగే మనకు ఈ యొక్క 50 ఏళ్ళకు కూడా కొత్త పెన్షన్లు అందజేస్తామని తెలిపారు కదా. అంటే 60 నుంచి 50 ఏళ్ళకు అర్హత వయసును తగ్గింపు చేసి అది కూడా ఏ కేటగిరీ వాళ్ళకంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు అయితే కనుక ఈ యొక్క అర్హత వయసును అయితే తగ్గింపు చేసి కొత్తగా పెన్షన్లు శాంక్షన్ చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించిన విధి విధానాలను గైడ్లైన్స్ను కూడా ఈ నెలలో విడుదల చేసే అవకాశం అయితే ఉందన్నమాట. సో ఈ రకంగా పెన్షన్లకు సంబంధించిన అప్డేట్ అయితే కనుక రావడం అయితే జరిగింది. అలాగే కేంద్రం నుంచి మనకు అటల్ యోజన పెన్షన్ స్కీమ్ యొక్క గడువును కూడా అయితే పెంపు చేశారు. అంటే 2030-31 సంవత్సరం వరకు ఆ స్కీమ్ గడువును అయితే కనుక పెంపు చేయడం జరిగింది. సో ఆ స్కీమ్లో ఎవరన్నా చేరాలనుకున్నా కూడా చేరొచ్చు అనమాట. మీరేంటంటే కనుక దానికి ప్రీమియం అనేది అయితే చెల్లించాల్సి ఉంటుంది. మనకు 18 నుంచి 40 సంవత్సరాల వరకు ఉండేవాళ్ళు ఈ స్కీమ్లో చేరొచ్చు. మనకు 442 రూపాయల నుంచి 1,454 రూపాయల వరకు ప్రీమియం అనేది అయితే చెల్లించాల్సి ఉంటుంది. మీ యొక్క వయసును బట్టి మీరు ప్రీమియం అయితే చెల్లించాల్సి ఉంటుంది. 60 ఏళ్ళ దాటాక 1000 నుంచి 5,000 అనేది మీకు ప్రతి నెల పెన్షన్ అనేది అయితే కనుక అందుతుందన్నమాట. అంటే ఆ మధ్య 1000 నుంచి 5,000 రూపాయల మధ్యలో మీకు పెన్షన్ అనేది అయితే అందుతుంది. ఇక రెండో అప్డేట్ చూసుకుంటే రేషన్కి సంబంధించి అనమాట. సో ఏపీలో మనకు రేషన్ పంపిణీ అయితే చేయడం జరుగుతుంది. ఈ ఫిబ్రవరి నెల రేషన్ పంపిణీకి సంబంధించి కొన్ని కొత్త రూల్స్ అయితే రావడం జరిగింది. రేషన్లో మనకు ఏ సరుకులు ఇస్తున్నారో అనేది కూడా ఒకసారి చూసుకుంటే, సో ఉచితంగా ఒక పర్సన్కి 5 కేజీల బియ్యం అయితే ఇస్తున్నారు. సో అంతేకాకుండా బియ్యం బదులుగా కొన్ని ప్రాంతాల్లో మనకు బియ్యం బదులుగా 3 కేజీల రాగులు కానీ జొన్నలు కానీ పంపిణీ అయితే చేయడం జరుగుతుంది. ఒక్కొక్క ప్రాంతంలో ఒకటి అయితే పంపిణీ చేస్తారనమాట. లేదంటే బియ్యం అయితే అందించడం జరుగుతుంది. అలాగే పంచదారను కూడా అయితే అందిస్తున్నారనమాట. ఈ ముఖ్యంగా ఏంటంటే కనుక గోధుమ పిండి అనేది అయితే కనుక పట్టణ ప్రాంతాల్లో అయితే కనుక సబ్సిడీ కింద 20 రూపాయలకి అయితే కనుక అందించడం అయితే జరుగుతుంది. సో దీంతోపాటు ఈసారి మనకు కందిపప్పును కూడా ప్రభుత్వం అందియాలని అయితే కనుక ఆలోచించిందనమాట. అయినప్పటికీ ఇంకా మనకు కొన్ని ప్రాంతాల్లో అయితే కనుక ఇంకా కందిపప్పు అనేది కూడా అయితే కనుక రాలేదు. సో మీకు కందిపప్పు ఇచ్చారా లేదనేది అయితే కింద కామెంట్లు అయితే కనుక తెలియజేయండి. అలాగే 1 నేషన్ 1 రేషన్ కింద అయితే కనుక మీరు రేషన్ అనేది అయితే ఎక్కడైనా కానీ తీసుకోవచ్చు అనమాట. అలాగే రేషన్ పంపిణీకి సంబంధించి కూడా రూల్స్ అయితే పెట్టారు. 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు రేషన్ ఇవ్వాలని, అలాగే సండే కూడా రేషన్ పంపిణీ చేయాలని, ఉదయం 8 నుంచి 12 వరకు ఒక షిఫ్ట్, మధ్యాహ్నం 4 నుంచి రాత్రి 8 వరకు ఇంకో షిఫ్ట్, ఇలా షిఫ్ట్ల వారిగా రేషన్ పంపిణీ చేయాలని అయితే తెలిపారు. ఒకవేళ మీరు రేషన్ తీసుకునేటప్పుడు సర్వర్లో ఏదైనా ప్రాబ్లం ఉన్నట్లయితే కనుక ఆ యొక్క బయోమెట్రిక్ వేసేటప్పుడు సో మీ యొక్క రేషన్ కార్డ్ నెంబరు, మీతో పేరు, మీ సంతకం అనేది చేపించుకొని రేషన్ ఇవ్వాలని చెప్పి ఆదేశాలు కూడా అయితే జారీ చేయడం జరిగిందనమాట. ఇది రేషన్కి సంబంధించిన అప్డేటు. ఇక మూడో అప్డేట్ చూసుకుంటే కరెంటు ఛార్జీలకు సంబంధించి అనమాట. అంటే ఏపీలో ఎలక్ట్రిసిటీ బిల్ అయితే కనుక తగ్గనుంది. ఈ ఫిబ్రవరి నెల నుంచి కరెంటు బిల్ కట్టేవారికి అదిరిపోయే శుభవార్తను అయితే తెలిపింది. అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికైతే కనుక యూనిట్ విద్యుత్ ధర ₹5.19 ఉండే దాన్ని ఇప్పుడు ₹4.90 అయితే తగ్గింపు చేశారు. అలాగే ఇప్పుడు వచ్చే మార్చి నాటికి మరొక 10 పైసలు తగ్గించి వచ్చే 3 ఏళ్లలో ₹1.19 అనేది తగ్గించి ₹4 యూనిట్ని అందియాలని చెప్పి ప్రభుత్వం అయితే భావిస్తుంది. సో దీనివల్ల ఇప్పుడు మన కరెంటు బిల్ అనేది అయితే తగ్గుతుందన్నమాట.
అనమాట. అంతేకాకుండా ట్రూ అప్ ఛార్జీలు ఉంటాయి కదా, 2019, 2024 సంవత్సరాలకు సంబంధించి 4,498 కోట్లు అనేది అయితే ఇప్పుడున్న ప్రభుత్వమే భరించాలని చెప్పి ఆదేశాలు జారీ చేసింది. అంటే అప్పట్లో మనం ఈ యొక్క ట్రూ అప్ ఛార్జీల డబ్బులు అనేది అయితే పే చేసి ఉంటాం కదా, సో ఇప్పుడు ఆ డబ్బులు అనేది వెనక్కి ఇస్తారనమాట. ఎలా వెనక్కి ఇస్తారంటే ఇప్పుడు వచ్చే కరెంటు బిల్లుల్లో వాటిని సర్దుబాటు చేసి అంటే మనకు ఆ యొక్క అమౌంట్ అనేది కట్ చేసుకొని మనకు కరెంట్ బిల్ అనేది అయితే జనరేట్ చేయడం జరుగుతుంది. సో దీనివల్ల ఏంటంటే కనుక ఈ సర్దుబాటు వల్ల సో ఆ కరెంట్ బిల్ అనేది తగ్గే అవకాశం అయితే ఉంటుంది. సో ఈ నెల కరెంట్ బిల్ అనేది మీకు తగ్గుతుంది. అదేవిధంగా మార్చి నుంచి మరొక 10 పైసలు తగ్గిస్తారు కాబట్టి ఇంకొంచెం తగ్గే అవకాశం అయితే ఉంటుంది. ఈ రకంగా మీ కరెంట్ బిల్లు అయితే కనుక తగ్గే అవకాశం అయితే ఉంది. సో ఈ నెల మీ కరెంట్ బిల్ తగ్గిందా లేదా ఎంత వచ్చింది అనేది కూడా కింద కామెంట్లు అయితే తెలియజేయండి. ఇక 4వ అప్డేట్ చూసుకుంటే రైతులకు సంబంధించి అనమాట. ఏపీలోని రైతులకైతే కనుక ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకము అలాగే పీఎం కిసాన్ 22వ విడతకు సంబంధించిన నిధులు అయితే విడుదలైతే చేయనున్నారు. ఈ ఫిబ్రవరి నెలలో అయితే విడుదల చేయనున్నారు. ఇవి జనవరిలోనే విడుదల కావాల్సి ఉండేది, కొన్ని కారణాల వల్ల మళ్ళీ మనకి ఫిబ్రవరికి అయితే పోస్ట్ పోన్ చేయడం జరిగింది. ఈ 2 పథకాల ద్వారా సంవత్సరానికి కూటమి ప్రభుత్వం 20,000 జమ చేస్తుంది. అది కూడా 3 విడతల్లో జమ చేస్తుంది. మే నెలలోను అలాగే అక్టోబర్లో జమ చేయాలి, అది నవంబర్లో జమ చేశారు. ఇప్పుడు జనవరిలో జమ చేయాల్సింది ఇప్పుడు ఫిబ్రవరిలో జమ చేస్తున్నారు అనమాట. సో ఈ రకంగా 3 విడతల్లో 7,000, 7,000, 6,000 రూపాయలు అయితే జమ చేసి మొత్తంగా 20,000 అందజేస్తారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వము మనకు అన్నదాత సుఖీభావ పథకం ద్వారా 4,000 రూపాయలు ఈ నెలలో, అలాగే పీఎం కిసాన్ పథకం ద్వారా అయితే కనుక 2,000 రూపాయలు, మొత్తంగా 6,000 అనేది జమ చేస్తారు. ఇది మనకు ఫిబ్రవరి 10వ తేదీ తర్వాత అయితే కనుక జమ చేసే అవకాశం అయితే ఉందన్నమాట. సో అర్హులైన రైతులందరి బ్యాంక్ ఖాతాల్లోకి ఈ డబ్బులు అయితే ఒకేసారి జమ అయితే అవడం జరుగుతుంది. సో డేట్ కన్ఫర్మ్ చేయలేదు. సో ఫిబ్రవరి 10వ తేదీ తర్వాత ఈ డబ్బుల్ని విడుదల చేసే అవకాశం అయితే ఉంది. ఇక 5వ పథకం చూసుకుంటే ఏపీలోని నిరుపేదలకు స్థలం లేని వారికి స్థలాన్ని, స్థలం ఉండి నిర్మించుకోవడానికి డబ్బులు లేని వారికి అయితే కనుక డబ్బుల్ని అయితే పంపిణీ అయితే చేయబోతోంది. కేంద్ర ప్రభుత్వము అలాగే రాష్ట్ర ప్రభుత్వం 2 కలుపుకొని పీఎం ఆవాస్ యోజన ఎన్టీఆర్ గ్రామీణ పథకాన్ని అయితే కనుక అమలు అయితే చేయనున్నారు. ఈ పథకం ద్వారా ఆల్రెడీ దగ్గర 60,000 మంది లబ్ధిదారులు అయితే అప్లై చేసుకోవడం జరిగింది. సో వాళ్ళందరికీ ఫిబ్రవరి నెలలో అయితే కనుక ఈ పథకాన్ని అయితే అమలు అయితే చేయబోతున్నారు. సో అప్లికేషన్ ప్రాసెస్ అయితే అయిపోయింది. ప్రస్తుతం క్షేత్రస్థాయి పరిశీలన అయితే కనుక జరుగుతోంది. అందులో భాగంగానే మీరు ఈ పథకానికి అర్హులై ఉండి ఇంతవరకు మీకు స్థలం అనేది లేకపోతే కనుక స్థలం అనేది 3 సెంట్లు అయితే ఇస్తారు గ్రామీణ ప్రాంతాల్లో. ఒకవేళ మీ దగ్గర స్థలం ఉండి ఇల్లు నిర్మించుకోవడానికి డబ్బులు లేకపోతే కనుక సో ప్రభుత్వమే 2.5 లక్షలు ఏదైతే కనుక ఆ యొక్క అర్హులకైతే జమ చేయడం జరుగుతుంది. సో ఈ పథకాన్ని అయితే కనుక మనకి ఫిబ్రవరి నెలలో ప్రారంభిస్తారు. ఫిబ్రవరి 2వ వారంలో అలా అయితే కనుక ప్రారంభించే అవకాశం అయితే ఉంది. అలాగే ముఖ్యంగా ఏంటంటే కనుక ఈ యొక్క 2.5 లక్షలు కూడా 4 విడతల్లో జమ చేస్తారు. అది కూడా మీరు ఇంటి నిర్మాణం స్టార్ట్ చేసిన తర్వాత సో 4 విడతలుగా అయితే కనుక మీకు డబ్బులు అనేది అయితే జమ చేయడం జరుగుతుందన్నమాట. సో మొదట మీరు డబ్బులు అనేది ఖర్చు పెట్టుకుని ఇంట్లో నిర్మాణం చేసుకుంటే ఆ బిల్లులు అనేది ప్రభుత్వం మీకు జమ చేయడం అయితే జరుగుతుంది. సో ఫిబ్రవరి 2వ వారంలో అలా అయితే కనుక దీన్ని ప్రారంభించే అవకాశం అయితే ఉంది. ఇక 6వ పథకం మహిళలకు సంబంధించి చూసుకుంటే ఏపీలో ఆడబిడ్డ నిధి పథకాన్ని అయితే అమలైతే చేయబోతున్నారు. 18 నుంచి 60 సంవత్సరాల వయసు కలిగిన మహిళలకు ప్రతి నెల 1,500 చొప్పున ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఈబీసీ అన్ని కులాలకు చెందిన మహిళలకు సంవత్సరానికి 18,000 అయితే కనుక జమ చేయడం జరుగుతుంది. ఈ పథకానికి సంబంధించిన బడ్జెట్ కేటాయింపు కూడా అయితే చేశారు. దాదాపుగా మనకు చూసుకున్నట్లయితే కనుక 3,340 కోట్లను కూడా కేటాయింపు చేశారు. దీనికి సంబంధించిన విధి విధానాలను గైడ్లైన్స్ను ప్రభుత్వం ఈ నెలలో అంటే ఈ ఫిబ్రవరి నెలలో ఫిబ్రవరి 3వ వారంలో అలా అయితే కనుక విడుదల చేసే అవకాశం అయితే ఉందన్నమాట. అలాగే ఏపీలో పేద బ్రాహ్మణులకు మరొక కొత్త పథకాన్ని అయితే ప్రారంభించుతున్నారు. సో పేద బ్రాహ్మణుల కోసం అయితే కనుక గరుడ పేరుతో కొత్త పథకాన్ని అయితే ప్రారంభించనుంది రాష్ట్ర ప్రభుత్వము. సో బ్రాహ్మణులు ఎవరైనా కానీ చనిపోతే ఆ కుటుంబానికి 10,000 ఆర్థిక సాయం అందజేయనున్నట్లు మంత్రి సవిత అయితే కనుక వెల్లడించడం అయితే జరిగింది. సో ఇప్పటికే ఈ పథకానికి సంబంధించిన కార్యాచరణ ప్రారంభించినట్లు కూడా అయితే కనుక తెలిపారు. సో ముఖ్యంగా చూసుకుంటే ఈ ఫిబ్రవరి నెలలో కూడా ఈ పథకాన్ని అయితే కనుక సో అమలు చేసే అవకాశం అయితే ఉంది. సో ఫిబ్రవరి 20 తేదీ తర్వాత అలా అయితే కనుక ఈ పథకానికి సంబంధించిన విధి విధానాలు గైడ్లైన్స్ అలా అయితే కనుక విడుదల చేసే అవకాశం అయితే ఉంది. ఇక చివరి పథకం చూసుకుంటే ఏపీలో నిరుద్యోగులకు సంబంధించి ఉద్యోగ క్యాలెండర్ అలాగే నిరుద్యోగ వృత్తిని అయితే విడుదలైతే చేయనున్నారు. ముఖ్యంగా నిరుద్యోగ వృత్తికి అయితే కనుక సో ప్రతి నెల 3,000 చొప్పున సంవత్సరానికి 36,000 అయితే జమ చేయడం జరుగుతుంది. సో ఈ పథకానికి సంబంధించిన విధి విధానాలు గైడ్లైన్స్ అలాగే నిరుద్యోగులకు సంబంధించి ఉద్యోగ క్యాలెండర్ అంటే ఈ యొక్క 2026 సంవత్సరానికి సంబంధించి ఎప్పుడెప్పుడు ఉద్యోగాలు ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఏ నోటిఫికేషన్స్ ఎప్పుడు విడుదల చేస్తారని చెప్పి ఒక క్యాలెండర్ అయితే విడుదల చేస్తారు. దాన్ని ఫిబ్రవరి నెలలో అయితే కనుక విడుదల చేసే అవకాశం అయితే ఉంది. సో అట్లాగే మనకు ఈ యొక్క నిరుద్యోగ వృత్తి పథకానికి సంబంధించి కూడా ఫిబ్రవరి నెల చివరిలో విడుదల చేసే అవకాశం అయితే ఉందన్నమాట. ఇవే అనమాట ముఖ్యమైన పథకాలు. ఈ పథకాల్లో కొన్ని మళ్ళీ పోస్ట్ పోన్ అయ్యే అవకాశం అయితే ఉంది. అప్డేట్స్ అనేది అయితే మారుతూ ఉంటాయి. సో మళ్ళీ డేట్స్ అనేది అయితే చేంజ్ అవుతూ ఉంటాయి. సో దానికి సంబంధించిన ఏ చిన్న అప్డేట్ వచ్చినా నేను మన ఛానల్ తప్పకుండా అయితే పోస్ట్ చేస్తాను. అప్డేట్స్ అనేది మిస్ కాకుండా ఉండాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.